హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం మీటింగ్ ఉందని చెప్తే అక్కడికైతే ఇప్పుడు మేము బయలుదేరాం. సో మన కోసం పార్టీ వాళ్ళు బస్సు కూడా వేశారు. మా చెల్లి వాళ్ళు అక్కడ అసలు ఏం జరుగుతుంది, అసలు మీటింగ్లో ఏం చెప్తారు, ఏంటి అసలు ఏంటో తెలుసుకుందామని చెప్పి అక్కడికైతే వెళ్దామని బయలుదేరారనమాట. సో నేను ఏంటంటే మీకు అందరికీ చూపిద్దామని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మేము పార్టీ తరపున అయితే కాదు, కానీ అసలు ఈ మీటింగ్స్ అవి ఎలా జరుగుతాయి, ఏం చెప్తారు, ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఇప్పుడైతే మేము వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం అని బహిరంగ సమావేశం అయితే వెళ్తున్నాము. ఏలూరులోని దెందులూరు అనే గ్రామంలో ఈ ప్రోగ్రాం అయితే జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి మా చెల్లి వాళ్ళు వెళ్తున్నారు. అసలు ఏ బస్సులు లేవు, అన్నీ ఆ ప్రోగ్రాంకి వెళ్ళే బస్సులే ఉన్నాయన్నమాట. ఎక్కడ ఏ బస్సు చూసినా ఆ బస్సు ఆ ప్రోగ్రాం కోసమే. సో పదండి, ఆ ప్రోగ్రాం ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం. అమ్మో, ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, బండ్ల మీద వెళ్ళిపోతున్నారు జనాలు. జెండాలు పట్టుకుని అరుపులు, జై జగన్, రావాలి జగన్ అని అరుపులు అన్నమాట. ఆ బస్సు చూస్తే మాత్రం మామూలుగా లేదు. అందరూ ఎక్కేశారు. ఎంతమంది జనాలు ఉన్నారనుకున్నారు? పదండి మీరే చూద్దరు కానీ. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనాల అరుపులు, విజిల్స్. ఎన్ని బస్సులు అనుకున్నారు? దగ్గర 2000 బస్సులు వచ్చాయనుకోండి. అమ్మో, 2000 కూడా కాదు, అంతకన్నా ఎక్కువే అనుకోవచ్చు. సో అంత పెద్ద ప్రాంగణంలో ఈ సభ జరుగుతుందన్నమాట. మొత్తం అంతా హడావిడి గోలలు, జనాలు, విజిల్స్, అరుపులు, కేకలు మామూలుగా లేదండి. అసలు పెద్ద ప్రాంగణంలో ఆ సభ జరుగుతుంటే అది చూసి మేమైతే వెనక్కి తిరిగి వచ్చేసాం. లోపలికి కూడా వెళ్ళలేదండి బాబు. అంటే అంత ఖాళీ లేదనమాట. అసలు అంటే భయం వేసింది. అసలు లోపలికి వెళ్తే బయటికి రాగలమా అని అసలు అంత కిక్కిరిసిపోయి ఉన్నారనమాట జనం. అసలు తీరా వెనక్కి వచ్చిన తర్వాత ఒక్క బస్సు కూడా లేదు వెళ్దామంటే. అంటే అన్నీ ఆ మీటింగ్ చూడడానికి అక్కడ ఆపేశారు కదా. సో మళ్ళీ ఆ మీటింగ్ జరిగి మళ్ళీ అప్పుడు కానీ బస్సులన్నీ స్టార్ట్. సో అందుకని చెప్పేసి మేము ఇంకా అందులోకి వెళ్ళలేము. వాళ్ళేమో కనబడేటట్టు, అసలు ఆ జగన్ కనబడేటట్టు కూడా ఏ పక్కన లేరు. సో సీఎం గారిని చూడొచ్చు అనుకుంటే అది కూడా మాకు అవకాశం కలగలేదు. సరే ఇంకేం చేస్తామని చెప్పి బయటికి వచ్చేసి బస్సు ఎక్కుదామా అంటే ఒక్క బస్సు ఖాళీ లేవు. సో ఏంట్రా బాబు అని అనుకుంటే సరే అని చెప్పేసి ఆటో ఎక్కితే ఆ ఆటో ఒక చోట నుంచి ఒకటికి అలాగ ఏలూరు నుంచి నూజివీడు దాకా ఒక 4-5 ఆటోలు అయితే మారి వచ్చామన్నమాట. సరే ఇంకేం చేస్తామని చెప్పి మాకు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా టీవీలో చూసామన్నమాట జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది వరకు ఒకసారి మన నూజివీడు వచ్చారు అక్కడికి, కానీ అప్పుడైతే మేము చూడలేకపోయాం. ఈసారైనా చూద్దామని అక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడ జనాలు చూసి భయం వేసి ఇంకేం చేస్తామని తిరిగి అయితే వెనక్కి వచ్చేసాం. ఇంటికి వచ్చే టీవీలోనే చూసామన్నమాట. జరిగిన మంచి గురించి చెప్పాలని గడపకు వెళ్ళి కోరండి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు. జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం 2 బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. సో
సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. అండ్ ఇంకా మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక ఆ బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. అప్పుడు అది ఆల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అప్పుడు మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తే కొత్త వీడియోస్ ఏమైనా వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.